తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటనపై సిట్తో కాకుండా సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. హైదరాబాద్లో మీడియాతో ఆమె మాట్లాడుతూ పేపర్ లీక్ అనేది ఒక పెద్ద స్కామ్ అని, దీని వెనుక బోర్డు చైర్మన్ దగ్గర నుంచి మంత్రుల స్థాయిలో హస్తం ఉందని ఆరోపించారు. ప్రశ్నపత్రాలు కావాలని లీక్ చేశారని, బోర్డు మొత్తం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బోర్డు చైర్మన్కి, సెక్రటరీకి మాత్రమే తెలిసే పాస్వర్డ్లు బయటకు ఎలా లీక్ అయ్యాయని ప్రశ్నించారు. కవిత కేసుల మీద ఉన్న శ్రద్ధ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ మీద ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. పేపర్ లీక్ విషయంలో ముఖ్యమంత్రి ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదని అన్నారు. బోట్ లేదు, రాడ్లతో బోట్ లేదు, మేమేం దాడులు చేయడానికి బోట్ లేదు. నేను ఎట్లా కనిపిస్తున్నానండి మీకు? కొత్తగా గొడవలు పట్టుకొని రాని రుద్రం అలా కనిపిస్తున్నానా? మీకేమన్నా యుద్ధం చేయడానికి పోతున్నట్టు కనిపిస్తున్నానా నేను? చెప్పండి. ఏం సార్ ఎవరికైనా అట్లా కనిపిస్తున్నా? ఏం తల్లి పోనీ ఇక్కడ ప్రొటెస్ట్ చేసుకున్నామన్నా కూడా మీరు చుట్టుపక్కల బ్యారికేడ్లు చేసి మా వాళ్ళు వచ్చిన వాళ్ళని వచ్చినట్లు అరెస్ట్ చేస్తామంటున్నారే, మరి ఇక్కడ కూడా చేసుకుని ఇవ్వట్లేదు కదా. చుట్టుపక్కల ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని బ్యారికేడ్లు పెట్టారు, ఎంతమంది పోలీసులు ఉన్నారు? 200 మంది పోలీసులు ఇక్కడే ఉన్నారు కదండి, మా చుట్టుపక్కలే. మీకేం పని లేదా? బంగారు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా లేదా? కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. బంగారు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా లేదా? ఇది నియంత పాలనను తలపించడం లేదా? ఒక్క ప్రతిపక్షానికి కూడా ఈరోజు గొంతు విప్పి మాట్లాడే అధికారం కూడా లేకుండా కేసీఆర్ గారు ఇంత కట్టడి ఎందుకు చేస్తున్నారు? అధికారంలో ఉండి కూడా తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు చేయగలిగి కూడా ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకుండా తెలంగాణ ప్రజలకు ప్రతి విషయంలో వెన్నుపోటు పొడిచిన కేసీఆర్ గారు సమాధానం చెప్పండి. బంగారు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా లేదా? ఇది నియంత పాలన కాదా? దానికైనా డబ్బులున్నాయా? కాళేశ్వరం పేరు చెప్పి లూటీ చేస్తే ఈరోజు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే 13,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము డెట్ సర్వీసింగ్ కింద కట్టాలి. కేసీఆర్ చేసిన అప్పులకు 30,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము అప్పులు తీర్చడానికే కట్టాలి. ఇక సంక్షేమానికి డబ్బులు ఎక్కడుంటాయి? రుణమాఫీకి డబ్బులు ఎక్కడుంటాయి? ఆరోగ్యశ్రీకి డబ్బులు ఎక్కడుంటాయి? ఫీజు రీయింబర్స్మెంట్ కి డబ్బులు ఎక్కడుంటాయి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి ఎక్కడుంటాయి? అసలు డబ్బులే లేకుండా ఎక్కడున్నాయి డబ్బులన్నీ అని చూస్తే కవితమ్మ లిక్కర్ స్కామ్ లో ఉన్నాయి, కేటీఆర్ గారి రియల్ ఎస్టేట్ లో ఉన్నాయి, కేసీఆర్ గారి కాళేశ్వరము, మిషన్ భగీరథ అన్ని పేర్లు చెప్పి రైతులకు మోసం చేస్తే వచ్చిన కమిషన్లలో ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకేమో 860 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో ఉన్నాయి. వాళ్ళకు నెలకు 3 కోట్లు వడ్డీయే వస్తుందట, 5 కోట్లు వడ్డీయే వస్తుందట. ఆ డబ్బులని ఏం చేసుకోవాలో కేసీఆర్ కు అర్థం కావటం లేదట.